It's an honor to extend a heartfelt invitation to the founder members and board members of GVP, that is Gayatri Vidya Parishad. These visionaries laid the foundation for our alma mater, and their presence today adds an extra layer of significance to our gathering. Let's give a round of applause to these trailblazers who shape the legacy we proudly carry forward. May I now request our alumni members to honor our dignitaries. I request Shri B. Suresh Garu and Srimati Nirmala Garu to come on the stage and honor Shri D. Dakshinamurthy Garu, Vice President, GVP. Ladies and gentlemen, he is a fatherly figure and we have seen his last 40 years. He is still the same young, energetic. So much to learn from him. Shri D. Sridhar Garu, Shri Marthanamurthy Garu to come on to the stage to honor our Professor P. Somaraj Garu, Secretary, Gayatri Vidya Parishad. And is a professor of mathematics, Gayatri Vidya Parishad College of Engineering. Chalam. Our alumni members, Shri K. Babiraj Garu and Shri Satyanarayana Murthy Garu to come on to the dais to honor Shri DVS Kameswarrao Garu, Joint Secretary, Gayatri Vidya Parishad, and formerly Vice President, Gayatri Projects Limited. Now, of Gayatri Cats Association, Shri Y. Marthanamurthy Garu. He is the Director of Surya Stuti Soft Solutions for You Private Limited and Secretary of Gayatri Cats Association. His insights will give us a glimpse into the incredible work being done by Gayatri Cats Association. శుభోదయం. వేదిక మీద ఉన్న పెద్దలకు, గురువులకు పాదాభివందనాలు. నా తోటి పూర్వ గాయత్రి విద్యా పరిషత్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు. 30 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 30 నెలల క్రితం నేను స్టార్ట్ చేసిన గాయత్రి క్యాట్ అసోసియేషన్ తాలూకా నివేదిక 300 సెకండ్లు ఇమ్మన్నారు. అతి కష్టం అయినా క్లుప్తంగా విపులంగా చెప్తామని ప్రయత్నం. గాయత్రి క్రాఫ్ట్ అసోసియేషన్, గాయత్రి విద్యా పరిషత్ పూర్వ విద్యార్థుల అందరినీ ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి గాయత్రి విద్యా పరిషత్ అలాగే గాయత్రి క్రాఫ్ట్ అసోసియేషన్
దేశాలు శాఖోపశాఖలుగా విస్తరించాలనే స్ఫూర్తితో ఆగస్టు 2021న గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజ్ మొదటి బ్యాచ్ మరియు రెండవ బ్యాచ్ కొంతమంది కలిసి గాయత్రి గ్రాడ్స్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. అయితే 2021లో ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరికీ విదితమే కరోనా మహమ్మారి 2021 ఏ రకంగా ప్రపంచాన్ని కబలించింది అనేది మనకు తెలిసిందే. ఎన్నో ఆలోచనలు కానీ చేసే పరిస్థితులు లేవు. మొత్తానికి 2020 ఆగస్టు తర్వాత నుంచి భారతదేశ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే మన 75వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని సంకల్పించి దేశమంతటా సంబరాలు జరుపుకునేటట్టుగా చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో ఇండియా రైజింగ్ యూత్ ఫెస్టివల్ అమృతోత్సవం అని చెప్పి గాయత్రి గ్రాడ్స్ అసోసియేషన్ ఆలోచన చేసింది. ఆ ఆలోచన అనుగుణంగా చేద్దామని యూత్ ఫెస్టివల్స్కి లిటరరీ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసాం. ఈ లిటరరీ ఈవెంట్స్ అప్పుడుండే కరోనా రెస్ట్రిక్షన్స్ వల్ల అన్నీ కూడా అంతర్జాలం మన ఇంటర్నెట్ సహాయంతో మేము సక్రమంగా నిర్వహించి రమారమి 25 కాలేజీల నుంచి 1500 మంది అందులో పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఆ తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేద్దాం, ఏ రకంగా కండక్ట్ చేయాలి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు. ఒక పక్క స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్ కెరియర్, ఇంకో పక్క కాలేజీ తాలూకా అకాడమిక్ డిస్టర్బెన్స్ని ఒక గాడిలో మళ్ళీ అంటే 2021 గాడి నుంచి తప్పిపోయామని మళ్ళీ గాడిలో పెడతామని చెప్పేసి అనుకునే టైంకి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ యాజమాన్యం వారు శ్రీ దక్షిణామూర్తి గారు, అప్పుడు ప్రిన్సిపల్ అండ్ శ్రీమతి రజనీ గారు, డీన్ గారు, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కెప్టెన్ అనంతరావు గారితో సహాయంతో మేము స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా చక్కగా నిర్వహించి 20 కళాశాలలతో పాటు 500 విద్యార్థులు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్నీ కూడా సమర్థవంతంగా చేశాం. దానికి సహాయం చేసిన ప్రత్యేకించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని, స్పోర్ట్స్ మెటీరియల్ని మాకు అందించి చేసిన గాయత్రి విద్యా పరిషత్ యాజమాన్యానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ మహావృక్షానికైనా విత్తు చాలా చిన్నది ఉంటుంది. అయితే అది మొలక ఎదగడానికి పెరుగుదలకి మహావృక్షం అవ్వడానికి ఎన్నో వనరులు వసతులు కావాల్సి వస్తుంది. దానికి నిలువెత్తు నిదర్శనం మన గాయత్రి విద్యా పరిషత్ అని అనడానికి అసాధ్యం కాదు, అది కరెక్ట్. అది మనందరం కూడా ఆ తాలూకా చెట్టు తాలూకు నుంచి మనం పుట్టాము అని చెప్పుకోవడానికి మనందరం గర్వంగా ఫీల్ అవుతాం. ఆ ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే స్ఫూర్తితో గాయత్రి గ్రాడ్స్ అసోసియేషన్ గాయత్రి విద్యా పరిషత్ పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించాలని, ప్రపంచం అంతా కూడా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఈ గాయత్రి గ్రాడ్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఆ సందర్భంగా అందులో మొట్టమొదటి అడుగు ఈ 30 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది సంకల్పించాం. దానికి సహకరించిన 1700 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, 150 మంది విదేశాల నుంచి, మిగతా వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల ఉండే దేశ రాష్ట్రాల నుంచి రిజిస్టర్ అయ్యారు.
ఇంకా ఎన్నో మాట్లాడచ్చు. స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా చక్కగాను వింతగాను ఇంట్రెస్టింగ్గాను ఉంటాయి. అయితే ఇప్పటికే కాలాతీతమైంది. ఇంకా ఎన్నో మాట్లాడాలి. ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ వచ్చే సంవత్సరాలు మనందరం కూడా జరుపుకుంటూ ఇంతకన్నా ఎక్కువగా చక్కగా పెద్దగా సంబరాలు చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Ladies and gentlemen, put your hands together for our lecturers and staff members who have put in more than 30 years of service. May I now request Advocate Mr. Vasudev Srivansi, who will recite a Sanskrit shloka written by him. ఇప్పుడు నేను చెప్పవలసిన శ్లోకం ఏంటంటే 30 ఏళ్ళుగా మనకందరికీ శాశ్వతమైన ఒక విద్యార్థులుగా అవసరాన్ని అధిష్ఠించి స్టూడెంట్స్కి 30% వీళ్ళు ఏ విధంగా సేవ చేశారు అనేది ఒక చిన్న శ్లోకం. త్రిపుత్స వర్షాన్ని విద్యాదాతరాశి నష్టితం నమస్కారం తం కురుబృందం సదా శిష్యోన్నతి కాంక్షణ. ఇది ఈ 30 years మనకి సర్వ్ చేసిన టీచర్స్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. Thank you, Amshi. Thank you for that. So, ladies and gentlemen, put your hands together for our lecturers and staff members who have put in more than 30 years of service. I request Dr. A.V. Jogaragar, HOD, MHRM, to come on stage and take your privilege. Dr. Anand Ayadar, Department of Management Studies and Director, Undergraduate Courses. And I request Dr. Varanasi Venkateswara Chamagaru and HOD Sanskrit. And I